హాయ్ అండి, వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ సండేనండి. ఈరోజైతే గుడ్లు పచ్చడి ములక్కాయ కర్రీతో టేస్టీగా మీ ముందుకైతే వస్తానండి. కర్రీ వండేటప్పుడు ముద్ద మసాలా వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుందండి. పొడి మసాలా అయితే కొంచెం గ్రేవీ తక్కువ వస్తుంది. టేస్ట్ దానికంటే ముద్ద మసాలాలో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా కర్రీ చేస్తూ అయితే మాట్లాడేసుకుందామండి. మొన్న అయితే నేను ఒక స్టోరీ చెప్పాను కదండి. ఆ అబ్బాయి డబ్బులు పోగొట్టుకున్నాడు, ఫ్రెండ్కి చెప్పాడనమాట. ఫ్రెండ్ ఏం చేశాడు, బాగా ఆలోచించి అయితే నీకు ఒక విషయం చెప్తానురా, ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇప్పుడు అంత డబ్బులు, మీ నాన్నగారి దగ్గరే మీ ఇంట్లోనే దొంగతనం చేసి తెచ్చే కట్టేద్దాం ఫీజు, లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు అన్నారంట. ఆ అబ్బాయి భయపడిపోయి దొంగతనమా అని అన్నాడంట. ఆలోచించి సరే అని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆలోచించి వాళ్ళ నాన్నగారు పొలానికి వెళ్ళొచ్చి అంగినైతే బయట తగిలించాడంటండి ఆయన. అది చూసి ఆ అబ్బాయి సరే అటు ఇటు చూసి నాన్నగారు మళ్ళీ నెక్స్ట్ డే కానీ వెళ్ళరు కదా పొలానికని జోబీలో చేపెట్టి డబ్బులు అయితే తీసుకున్నాడంట. 200 తీసుకొని భయపడుతూ జోబీలో పెట్టుకొని తర్వాత బ్యాగ్లో పెట్టేసి ఏం తినబుద్ధి లేదంట. టెన్షన్ కంగారు. ఫస్ట్ టైం ఏంటి ఇలా చేశాను, నా ఇప్పుడు దాకా నా మీద పెట్టుకున్న అమ్మ వాళ్ళు నమ్మకం నేను పోగొట్టేసాను అన్న బాధలోని ఏం తినబుద్ధి వేయట్లేదంట. తాగబుద్ధి వేయట్లేదు, నిద్ర పట్టట్లేదంట. ఇలా కాదని చెప్పి మళ్ళీ లేచి ఆ 200 మళ్ళీ అంగీలో పెట్టేశాడంట. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్కి మళ్ళీ అంతా చెప్పాడంట. అయితే పోనీ ఇంకెలా కాదురా, మనం నాకు తెలిసిన ఒక పొలం ఉంది, అక్కడికి వెళ్దాం రా అని తీసుకెళ్ళి పొలంలోని వాళ్ళకి చెప్పి పని అయితే చేశారటండి. పని చేయడం వల్ల వాళ్ళు ఒక 200 అయితే ఇచ్చారు. నాట్లేసి డబ్బులు అయితే సంపాదించాడు. హ్యాపీగా ఇంకా డబ్బులతో తీసుకొచ్చి ఫీజు కడదామని సార్ దగ్గర పెడితే సారు నీ డబ్బులు అయితే కట్టేసాం నాన్న, ఫీజు నిన్న ఆడుతున్నప్పుడు ఎవరో ముసలాయనకి ముళ్ళకంపల మధ్యన కనిపించాయంట, పిల్లలు ఎవరో పడేసుకొని ఉంటారని తెచ్చిచ్చారు అని చెప్పారంట. సరే అని హ్యాపీగా ఇంక ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి చేతిలో పెట్టి మొత్తం జరిగిందంత విషయం చెప్పాడట. అయితే వాళ్ళ అమ్మగారు ఓకే నాన్న, నువ్వు మంచి పని చేసావు, ఇది నీ ఫస్ట్ సంపాదన, నీ దగ్గర ఉంచుకో, ఏదైనా ఇష్టమైంది ఏమైనా కొనుక్కో అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పి ఇచ్చేసారటండి. హ్యాపీగా వస్తాడని నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే ఫ్రెండ్ విని ఇదంతా కాదురా, నిన్న సాయంత్రం మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారు, నీ ఫీజు డబ్బులు పోయినాయి అన్న విషయం తెలిసింది, ఫీజు అయితే మీ నాన్నగారు కట్టేశారు, అది హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ గారికి చెప్తుంటే నేను విన్నాను, మా అబ్బాయి డబ్బులు నేను కట్టేస్తున్నానండి, ఈ విషయం మా అబ్బాయికి చెప్పకండి అన్నారు. అంటే వాళ్ళ నాన్నగారిని ఒక్క నిమిషం ఆకాశంలో అంత ఎత్తుగా చూసుకున్నాను, ఆనందపడిపోయి నమస్కారం అయితే కళ్ళు మూసుకొని అయితే చెప్పుకున్నాడటండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మిగిలిన స్టోరీ ఇంకో తర్వాత చెప్తానే. బాయ్ అండి.